పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మే 25 నుంచి జూన్ 7వ తారీఖు దాకా రోహిణి కార్తెట 2026 సంవత్సరానికి సంబంధించి. 2026 జూన్ 8 మృగశిర కార్తె అంటారు, మృగశిర కార్తె అంటారు. సో సహజంగానే ఆధునిక వైద్యం వచ్చిన తర్వాత వీటికి అంత పట్టింపులు అవసరం లేకపోవచ్చు. కానీ ఆధునిక వైద్యానికి ముందు ఆధునిక వైద్యం ఈ 200 ఏళ్ళు 150 ఏళ్ల బట్టి వచ్చింది కాబట్టి కొంత ఆధునిక ఏమైనా ఇబ్బంది ఉన్నా ఇదవుతా ఉంది. మన పూర్వీకులు రోహిణి కార్తెపై మృగశిర కార్తె రాంగలోనే నడినెత్తినటువంటి సూర్యుడు కొంచెం సైడ్ వస్తే వేడి తగ్గుతుంది, టెంపరేచర్స్ తగ్గుతాయి. భారతదేశానికి సంబంధించినటువంటి పరిస్థితులు. సో ఇది పరిస్థితి. భారతదేశంలో కూడా దక్షిణ భారతదేశంలో కొద్దిగా ఎక్కువ టెంపరేచర్స్ ఉంటాయి, ఉత్తర భారతదేశంలో కొంచెం తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి. మా వాళ్ళు కూడా వివిధ ప్రాంతాలకు వెళ్తారు. ఊటీ, కొడైకెనాల్ ఇట్లా వివిధ ప్రాంతాల్లో కొన్ని చలి ప్రదేశాలు, చల్లటి ప్రదేశాలు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. సో దాంట్లో ఉంచుదాం. సో అయితే చేపలు మృగశిర రోజున చేపలు తినడం అనేది అప్పుడు దాకా నన్నెత్తి మీద ఉన్న సూర్యుడు సైడ్కి వచ్చేసరికి వాతావరణం కాలమాన పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి ఇతర రోగాల బారిన పడకుండా చేపల కూర తింటే చేపలు నీళ్ళ పైన తేలియాడుతుంటాయి కాబట్టి అవి హ్యూమన్ బాడీకి కొంత వాతావరణాన్ని సెట్ చేసే శక్తి ఉందని చెప్పేసి అది సైంటిఫిక్ రుజువు అయిందా కాలేదనేది అట్లా ఉంచితే ఆ విధంగా అనేది అది ఒక ఆచార వ్యవహారాలకు సంబంధించింది. అందుకోసం మృగశిర రోజు అంటే మృగశిర కార్తె రోజు చేపలు తింటారు. ఇది ఒక భాగం. అయితే బత్తిని సోదరులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా గౌడ్స్, బీసీ సామాజిక వర్గం వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది. ఈ ఆధునిక వైద్యం లేనప్పుడు ఉద్భసానికి సంబంధించి చేప మందు, చిన్న చేపల్ని ఇప్పుడు ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఆ చిన్న చేపల్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ టైప్ ఉంటుంది. దాన్ని చేపలో మందు నోట్లో పెట్టి దాన్ని ఉపశమ వ్యాధిగ్రస్తులకి వేస్తూ ఉంటారు. సో సైన్స్ వేదికలు దీని మీద కూడా చేస్తూ ఉన్నాయి. చేప మందులో శాస్త్రీయత లేదని. సో బత్తిని సోదరులు గౌడ సమాజ వర్గానికి సంబంధించినటువంటి బీసీ బిడ్డలు వాళ్ళు మేము ఫ్రీగా ఇస్తున్నామని అంటున్నారు. ప్రభుత్వం దానికి సహకారం చేస్తుంది. సైన్స్ వేదికలు చేసిన దాడికి, ఆ క్యాంపెయిన్కి సహజంగా లక్షలాది మంది ప్రజలు వచ్చేది ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. అంతకుముందు 100 మంది వచ్చేది, ఇప్పుడు 10 మంది, 20 మంది, 30 మంది వస్తూ ఉన్నారు. సో అది సైంటిఫిక్ కాదు. నిజంగా సైంటిఫిక్ అయితే చేప మందు ఉపసానికి, మృగశిర కార్తె రోజు ఉపసానికి చేప మందు అది 8 పెడతారో 9 పెడతారో, 7, 8, 9 ఎప్పుడు పెడతారో చూడాలి. ఈ సంవత్సరానికి సంబంధించి డేట్స్ ఇవ్వాలి వాళ్ళు. సో ఆ రోజుల్లో ఎప్పుడు పెడతారో చూడాలి. 7 నుంచి 10 మధ్య ఎప్పుడైనా పెట్టవచ్చు ఆ డేట్. సో ఆ చేప మందు దానివల్ల ఉపశమనం తగ్గిద్ది అనేది అదొక విశ్వాసం, నమ్మకం. దాన్ని మేము ఫ్రీగా ఇస్తున్నాము అని అంటున్నారు వాళ్ళు. బత్తిని సోదరులు అనుకుంటాను. వాళ్ళు మొత్తాన్ని చేప మంది గౌడ సమాజ వర్గం, ఇంటి పేరు అదో కాదో నాకు సడన్ గుర్తురాట్లేదు. వాళ్ళు ఇస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. సో దీని మీద సైన్స్ వేదికలు గొడవ చేస్తాను. చేప మందులో శాస్త్రీయత, నీకు శాస్త్రీయత ఉంటే ఆ మందు వేయండి, ల్యాబ్కి పంపిద్దాం, నిజంగా పనికి వచ్చేది అయితే మేమే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాను. ఎవరి కార్యక్రమాలు వాళ్ళే. సో ఏది ఏమైనా లంగ్స్కి సంబంధించింది, ఛాతీ సమస్యలకు సంబంధించినటువంటి, నిమ్ముకు సంబంధించింది, టీబీకి సంబంధించినటువంటి, ఉపశానికి సంబంధించింది ఆధునిక వైద్యం అలోపతిలో దానికి పరిష్కారాలు ఉన్నాయి. ఆయుర్వేదిక్, హోమియోపతి కొద్ది లేటు కావచ్చు, కానీ ఇప్పుడు టీబీ ఇచ్చిన వాళ్ళు కూడా తగ్గుతుంది. ఎంతమంది టీబీ ఇచ్చిన వాళ్ళు తగ్గి చచ్చిపోయేవాళ్ళు. అది ఒక అంటువ్యాధి లాగా ఉండేది, ఆయన దగ్గరికి బాగుపోయేది. ఇప్పుడు 3 నెలలకే తగ్గుతుంది. మళ్ళీ మధ్యలో మందులు ఆడేస్తే 6 నెలలు 9 నెలలకి వెళ్తుంది. అందుకోసం మందులు మధ్యలో బంద్ చేయకుండా 4 రోజులు మందులు వాడడం తగినట్టు కాకుండా కోర్సు, డాక్టర్ల ప్రికాషన్స్ ప్రకారం టీబీకి సంబంధించి వాటిని ఖచ్చితంగా కోర్సు మెడిసిన్ వాడాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. వాళ్ళు ఇచ్చే చేప మందు అది శాస్త్రీయత కాదనేది అట్లా ఉంచితే వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నాం అంటున్నారు. వాళ్ళ కార్యక్రమం అది ప్రైవేట్ కార్యక్రమం, ప్రభుత్వం ఏదో సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకొని సో ప్రజల్ని సైన్స్ వేదికలు ఏదైతే ఉన్నాయో ప్రజల్ని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. చేప మందులో శాస్త్రీయత లేదు, ఓకే, వీళ్ళు సైన్స్ వేదికలు వాళ్ళు చెప్తా ఉన్నారు, వదిలేయండి, మీ పని మీరు చేసుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. సో ముఖ్యంగా టీబీకి, ఉబ్బసానికి సంబంధించి ఆధునిక వైద్యం ఉన్నది. ఆయుర్వేదిక్, హోమియో, నేను AYUSH ప్రయారిటీ చెప్తాను. నేను ఏ అంటే ఆయుర్వేదిక్, వై అంటే యోగా, యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధ, హెచ్ అంటే హోమియో, ప్రకృతి వైద్యం, అక్యూపెంచర్, వీటికి వెళ్ళమని చెప్తుంటాను వ్యాధులకు సంబంధించి. కానీ ఇంగ్లీష్ వైద్యమే ఈ లంగ్స్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి ఇలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అందుకోసం ఇంగ్లీష్ వైద్యం అలోపతి వచ్చిన తర్వాత ఎక్కువ ఇది వస్తున్నాయి కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ
సో ఆధునిక వైద్యాన్ని నమ్మండి. ఇంగ్లీష్ మెడిసిన్‌లోనే ఎక్కువ ట్రీట్మెంట్ ఉన్నది. అది ఇలా పెద్ద జబ్బే కాదు. ముఖ్యంగా అందరి బాడీలో టీబీకి సంబంధించి ట్యూబర్‌కులోసిస్ అవి ఉంటాయి. కొంచెం వంశపారంపర్యమో ఇంకో పరిస్థితిలో రీత్యా ఉబ్బసాలు వస్తున్నాయి. దీనికి ఆధునిక వైద్యం అయితే ఉన్నది. ట్రీట్మెంట్‌కి అయితే వెళ్ళండి. సో శాస్త్రీయత అనేది చాలా అవసరమే. కానీ కొన్ని సందర్భాల్లో చూసి చూడనట్టు వదిలేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంటది. సో సమాజానికి సంబంధించి ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. సో ఇప్పుడున్న ఆధునిక వైద్యానికి సంబంధించి కిడ్నీ తీసి కిడ్నీ ఏస్తున్నారు, లివర్ తీసి లివర్ ఏస్తున్నారు, గుండె ఆపరేషన్ చేస్తున్నారు, తలకేమైనా ట్యూమర్లు అయితే ఆపరేషన్లు చేస్తున్నారు గడ్డల్ని. సో కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తున్నారు, పళ్ళు పోతే కొత్త పనులు ఫిట్ చేస్తూ ఉన్నారు, ముక్కు ఆపరేషన్ చేస్తున్నారు, ఏంటి ఆపరేషన్ చేస్తున్నారు. హ్యూమన్ బాడీకి సంబంధించి ప్రతి ఆపరేషన్ చేయగలిగే స్థితికి ఆధునిక వైద్యం వచ్చింది. ఆ విధంగా ఉన్నది కాబట్టి సో ప్రజల్ని అవగాహన కల్పించి చైతన్యవంతులు చేయటమే ప్రధానమైన ఎజెండా అని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, చేప మందు శాస్త్రీయత లేదనేది కూడా నాకున్న అభిప్రాయం. సో వాళ్ళు చేసుకోనండి, అది గొడవ పంచాయతీ అవసరం లేదు. ప్రజలు అవగాహన కల్పించి ముందుకు తీసుకెళ్తారు. ఉబ్బసం వచ్చినా, లేకపోతే లంగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఛాతీకి సమస్యలు వచ్చినా, హ్యూమన్ బాడీలో ఎవరున్నా ఏ వైద్యశాస్త్రమైనా అదే వైద్యశాస్త్రం. హ్యూమన్ బాడీలో రకరకాల మార్పులు వస్తున్నాయి. ఎదురికిలాగా నాటు పసర్లు వైద్యాలు అవసరం లేదు. నాటు వైద్యాలు, ఆధునిక వైద్యం ఉంది. ఆధునిక వైద్యాన్ని మీకు నచ్చినటువంటి ఇంగ్లీష్ వైద్యమా, హోమియో వైద్యమా, ఆయుర్వేదిక్ వైద్యమా, మీకు నచ్చినటువంటి వైద్యంలోకి వెళ్ళి ఆ విధంగా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని ఆరోగ్యం క్యూర్ అయ్యేటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.